అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. గత కొద్ది కాలంగా మేము యూట్యూబ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం నాకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల చేయలేకపోయాను. కానీ ఇకపైన ఇలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు యూనిక్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ సిరీస్‌లో ఎపిసోడ్ 4ని మనం ఎలాంటి డిలే లేకుండా మొదలుపెడదాం. మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చేసే ప్రయత్నంలో మేము పెట్టిన ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మొదటి కరెంట్ అఫైర్ విషయానికొస్తే, తమిళనాడు గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ ఎ బిల్ బ్యానింగ్ హిందీ లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్. సో సీఎం ఎంకే స్టాలిన్ కొత్త బిల్ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ బిల్ ప్రపోజల్ ఏంటి అంటే, హిందీ లాంగ్వేజ్ ని హోర్డింగ్స్ లోను, ఫిల్మ్స్ లోను, అలాగే సాంగ్స్ లోను ప్రొహిబిట్ చేస్తూ ఒక బిల్ తీసుకొస్తున్నారు. సో ఎందుకు ఈ బిల్ తీసుకొస్తున్నారు అంటే, వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, తమిళ్ లాంగ్వేజ్ ని అండ్ కల్చర్ ని ప్రమోట్ చేయడానికి అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, మామూలుగా అయితే మేము చాలా టాలరెంట్ గా ఉండేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు హిందీ ఇంపోజిషన్ ఎక్కువైంది కాబట్టి, ఆ హిందీ ఇంపోజిషన్ కి కౌంటర్ గా మేము ఈ హిందీ లాంగ్వేజ్ ని బ్యాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే సీఎం ఎంకే స్టాలిన్ ఇస్ గోయింగ్ టు ప్రెజెంట్ లెజిస్లేషన్ ప్రొహిబిటింగ్ హిందీ హోర్డింగ్స్ అండ్ హిందీ ఫిల్మ్స్ క్రిటిసైజింగ్ సెంటర్ మూవ్ టు ఇంపోజ్ హిందీ. సో హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ ని ఒక 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా ఏదైతే ఇంపోజ్ చేస్తున్నారో దాని వ్యతిరేకంగానే ఈ హిందీ లాంగ్వేజ్ పైన బ్యాన్ అనేది తమిళనాడు గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. Earlier this year, the state government had replaced the official Indian rupee symbol with a Tamil letter as a logo of its state budget. సో ఇలాంటి ఒక రెబెలియస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అనేది తమిళనాడు గవర్నమెంట్ తీసుకుంటుంది. అఫీషియల్ ఇండియన్ రూపీ తీసేసి తమిళ్ లాంగ్వేజ్ లో ఉన్న లెటర్ ని రూపీ సింబల్ గా పెట్టడం, ఈ హోర్డింగ్స్ లోను, ఫిలిమ్స్ లోను కూడా హిందీని బ్యాన్ చేసే బిల్ తీసుకురావడము, ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఇన్కంబెంట్ మోడీ గవర్నమెంట్ కి ఆ, వాళ్ళు చేస్తున్న ఈ 3 లాంగ్వేజ్ హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. డిఎంకే లీడర్ ఫర్దర్ అసర్ట్ దట్ ఈ వుడెంట్ ఇంపోజ్ ఈ వుడెంట్ అపోజ్ హిందీ ఇఫ్ ఇట్ వాజంట్ ఫోర్స్డ్ ఆన్ తమిళనాడు స్టేటింగ్ తమిళ్ యాజ్ ద సింబల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఇది చూడాలి ఎంత దూరం వెళ్తుందో. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే 20 ఇయర్స్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, 2004 నుంచి 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన ఆ, కొన్ని మంచి విషయాలలో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి. ఇది 2005 లో తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీనికి సంబంధించి పాలిటీలో మనం చదువుకుంటాము. ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుందని చదువుకుంటాము. అలాగే వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ కూడా మనం చదువుకుంటాం. ఇప్పుడు గమనించినట్టయితే ఈ 2025 మార్క్స్ ద 20th century of right to information act, a revolutionary act that has altered the course and journey of Indian polity. This right has facilitated following: accountability అంటే జవాబుదారితనం, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, సి ఇన్ఫార్మల్ సిటిజనరీ అంటే ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందుబాటులో పెట్టడం, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రజలందరూ కూడా ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న వ్యక్తులుగా వాళ్ళు ఆ, రూపాంతరం చెందడం, ఇవన్నీ కూడా ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా జరిగింది. దీని ద్వారా ప్రజలు, పబ్లిక్ అథారిటీస్, అలాగే పబ్లిక్ అఫీషియల్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరినీ కూడా అకౌంటబుల్ గా పెట్టడం, వాళ్ళకు ప్రశ్నలు అడగడం, ఇన్ఫర్మేషన్ సీక్ చేయడం, ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళలో ఒక రకమైన ఒక అలర్ట్నెస్, అలాగే ఒక విజిలెంట్ నేచర్ ని తీసుకురావడము, ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీని తీసుకురావడం, సర్వీస్ ఓరియంటేషన్ తీసుకురావడంలో ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడింది. ఎనేబుల్స్ ఫ్రీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, అలాగే ఇన్ఫర్మేషన్ యొక్క ఫ్రీ యాక్సెస్ అంటే సమాచారం మన హక్కు, ఇది మనం పొందడం భారతీయ పౌరుడిగా మన హక్కు అనే దాన్ని వాళ్ళు ఆ, ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ద యాక్ట్ ప్రమోట్స్ గుడ్ గవర్నెన్స్ బై స్ట్రెంథనింగ్ ద ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ. సో ఇది ఆర్టీఐకి సంబంధించి 20 ఇయర్స్ ఆఫ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్లాష్. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఆ, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఏదైతే బౌండరీ ఉందో దాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. ఇది 1893లో డ్రా చేయడం జరిగింది. ఈ డ్యూరాండ్ లైన్ చాలా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ డ్యూరాండ్ లైన్ కి సంబంధించి
చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పి ఇప్పటికీ కూడా చరిత్రకారులు అభిప్రాయపడతారు. ఎందుకంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ డ్యూరాండ్ లైన్ కి రెండు వైపులా కూడా పాస్టూన్ పాపులేషన్ అనేది హెవీగా ఉంటుంది. సో పాస్టూన్ పాపులేషన్ అంతా కూడా ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ నే వాళ్ళు వాళ్ళ నేటివ్ మదర్ ల్యాండ్ గా వాళ్ళు భావిస్తారు. సో బౌండరీకి ఇటువైపు ఉన్న పాస్టూన్స్, అటువైపు ఉన్న పాస్టూన్స్ మధ్య బంధుత్వాలు కూడా ఉంటాయి. సో పాస్టూన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఆ పాకిస్తాన్ లో ఉన్న పాస్టూన్ ఏరియానంతా కూడా కార్వ్ అవుట్ చేసి దీన్నంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ లో కలపాలని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు వాళ్ళు పోరాటం కూడా చేస్తున్నారు. అందులో భాగంగా ఉద్భవించిన ఒక ఆ సెక్షన్, ఒక మిలిటెంట్ సెక్షన్ తెహ్రీక్ ఈ తాలిబాన్. సో మనము చూసినట్టయితే ద డ్యూరాండ్ లైన్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిటిష్ has never accepted by Afghanistan, while Pakistan's strict enforcement continues to trigger continuous border clashes. Pakistan accuses of Taliban of sheltering Tehreek-e-Taliban Pakistan. సో అమెరికా, పాకిస్తాన్ లో తాలిబాన్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా తాలిబాన్ ఉన్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబాన్ ని టీటీపీ అంటారు, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ ని విచ్ఛిన్నం చేసి ఈ పాస్టూన్ కంట్రోల్ ఏరియా అయితే ఉందో ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో కలుపుకొని ఒక గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ మాదిరి చేయాలనేది వాళ్ళ లక్ష్యం. దీనికి తగ్గట్టుగానే వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ పైన ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంటారు, ప్రెషర్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. డ్యూరన్ లైన్ is a 2,600 kilometer border between Afghanistan and Pakistan, established in 1893 through agreement between Sir Henry Durand, Foreign Secretary of British India, and అబ్దుల్ రెహమాన్ ఖాన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి లిమ్స్, లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ లా లో ఆల్రెడీ, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ లో ఆల్రెడీ ఉన్న ఒక పోర్టల్, ఇది లిమ్స్ పోర్టల్ అనేది. ఈ లిమ్స్ పోర్టల్ అనేది ఇప్పుడు కాదు, 2016 2020లోనే, ఇది 2016లో స్టార్ట్ అయింది, 2020లో స్టెబిలైజ్ అయింది, అడ్వాన్స్ సిస్టమ్ స్టెబిలైజ్ అయింది. కానీ ఈ లిమ్స్ పోర్టల్ లో ఒక సబ్ పోర్టల్, లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ అనే ఒక సబ్ పోర్టల్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ ఏంటి అంటే ఈ కోర్టులో జరుగుతున్న ప్రస్తుత వాదోపవాదాలు జరుగుతున్న కేసెస్ అన్ని కూడా మనం ఇక్కడ లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ లో చూడొచ్చు. వీటి యాక్సెస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్ హెడ్స్, అడ్వకేట్స్, నోడల్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. దీంట్లో సుప్రీం కోర్ట్, హైకోర్టు అండ్ అదర్ ట్రిబ్యునల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. 7 డే వ్యూయింగ్, ఒక కేసు సంబంధించి 7 డే వ్యూయింగ్ పీరియడ్ ఉంటుంది. సో దీని ద్వారా మనము పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, కోఆర్డినేషన్, ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ రియల్ టైమ్ డేటా విజువలైజేషన్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్, టు ఆఫర్ ఓవర్ వ్యూయింగ్ ఆఫ్ అప్కమింగ్ హియరింగ్, టు ఎనేబుల్ proactive decision making and a better interministerial coordination. It came into existence for all ministries, departments, autonomous organizations, central public sector undertakings in 2016 and advanced version in 2020. సో ఇక్కడ లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు. సో లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ అనేది రీసెంట్ గా లాంచ్ అయింది ఇన్ లిమ్స్ పోర్టల్. ఇది మనకు లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇది ఈ ఎపిసోడ్ లో యూ క్యాన్ సిరీస్ లోని కరెంట్ అఫైర్స్. మళ్ళీ మరొక కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి సైనింగ్.